కనబడుతున్నట్ల కానీ ఎక్కడ నిలబడి చెప్తామని గ్యారెంటీ లేదు. లేచిండే టైం మందే ఉండదు. కొద్దిగా బ్యాలెన్స్ మిస్ అయిపోయి ఈ ఏట మాట్లాడున్నా పర్లేదు కానీ మీకు తెలియదు. మీకు చేతులకి మొక్కుతున్న అందరూ ఎన్ని వెళ్ళిపోవాలా సార్? ఇక్కడ ఎవరు ఉండకూడదు. పెద్దయినా ఎన్ని జరగండి కొద్దిగా కానీ కొట్టైనా సేవ కొట్టైనా పిల్లలందరూ గట్టిగా పైవాళ్ళు కానీ నిదానంగా తిప్పండి. దానిలో చెప్పేటప్పుడు ఎవరు అడ్డం రావద్దండి అన్న. చాలా సార్ చెప్తారు సార్ అడ్డం రాకూడదు. నిదానం మనకల్లా అది చూపించలేదు. ఇక్కడ పట్టుకొని చెప్పినది యాక్షన్ సార్. ఇప్పుడు ఆ కొన పట్టుకుంటారు మొత్తం గాల్లోనే తిరగాల సార్. వాడు కూడా ఫైటింగ్ చేసుకుంటారు. ఏమంటే ఈ పక్క స్తంభం ఉన్నది మీరే జరగాలన్నా చూడండి. మన ఏ కన్నాలు మీరు ఎక్కి చాలా స్పీడ్ తిప్పాలా అన్న. లేదండి పెద్ద అది సామాన్లు తీసుకోవడానికి అర్థమవుతుంది. మీరు లేచి కొద్దిగా వెళ్ళిపోతే ఫోన్లేండి తీస్తారు అన్న. కొద్దిగా బండి అని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు నిలబడేకి బాగుంటుంది కదా. మీరు బండి తీసుకొచ్చారండి జాగా ఉంటుంది నిలబడేది. నేను 2 పెట్టాను ఊరుకో కొడతావా నువ్వు ఎడ పడుకోండి అసలు ముద్ర జనాలు వస్తా ఉన్నారు. పెద్ద ఊరు అన్నలు చెప్పినారు. అక్కడ కింద చాలా ఊరు ఉందన్నారు. అందుకోసం ఇంత లేట్ చేసాం సార్. లేకుంటే లేట్ చేసాం కాదు. ఇంకా నిలబెట్టి వెళ్ళొచ్చండి. ఈ పనులు స్టార్ట్ అయినాయంటే పని తర్వాత పని అయిపోతా ఉంటది. కానీ ఒక మాట చెప్తాము దయచేసి అర్థం చేయాలా పెద్ద మనుషులు. ఎందుకంటే మిమ్మల్ని మీ గ్రామాన్ని నమ్ముకొని వచ్చినామన్నా. ఈ ఊరు దాటి పక్కనూరు పోయే వరకు మీరే మాకు అన్నదమ్ములు ఉన్నట్లు అమ్మ తండ్రి తల్లిదండ్రులు ఉన్నట్ల గట్ట కలిగలేదు. వాన వచ్చే మూమెంట్ ఉన్నది. కొంచెం తొందరగా కానివ్వండి. పనులు లేట్ చేయొద్దండి. ఊరుకోరప్ప చూడండి. అంత పెద్ద మరక మేఘలే పనుల్లో పట్టినారు సార్. సేవ్ చేసి పెట్టినారు. ఏ మాత్రం కొట్టి అటు ఇటు వాలినంటే చాలా ప్రమాదం. ఎందుకంటే మీరు రైతులు మాకంటే మీకే బాగా తెలుసు సార్ ఎంత సుఖం ఉంటుందో. పెద్ద మనసులో అర్థం చేయండి. కొట్టండి. మనం ఇంకోసారి గట్టిగా సేవలు కొట్టాలా. హుషారుపడడం జాగ్రత్త నిదానంగా కానివ్వండి. నిదానం జాగ్రత్త. ఆపండి. అయ్యా చూడండి. మా పైవాళ్ళు నిలబడిన జాగ్రత్త నిలబడుకొని ఆ బ్యాలెన్స్ ఆపినారు అన్న. కానీ అన్నలు చూస్తున్నారు మనసుకు వచ్చిందో లేదో. అక్కడే నిలబడినారు కానీ ఒక అడుగు కూడా ఎత్తి ముందుకు పెట్టలేదు. అది పనుల్లో బట్టి ఒక 2 అడుగులు నచ్చింటే ఆ బ్యాలెన్స్ ఆపుకుంటాడా లేదా అది చూస్తే బాగుంటది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే బ్యాలెన్స్ చేయండి. పనుల్లో పట్టుకొని అక్కడి నుంచి అక్కడి వరకు కొద్దిగా నచ్చి చూపిస్తారు. అది అయినా వచ్చండి వేరే పనులు చూపిస్తాము కానీ అది మళ్ళీ జాగ్రత్త బలవాన్ కొట్టండి సార్. గట్టిగా పెట్టండి పిల్లలు. అన్న అన్నలు ఎవరున్నారో కొద్దిగా రాన్న. పాడేసుకొని వచ్చిన చూడండి. 2 అన్నలు మీరు రాండి. అట్లే పోరండి. రాండి కొంచెం తొందరగా రాండి. మళ్ళీ లేట్ అవుతుంది. రాండి సార్. యూత్ అన్నలు పిలుస్తున్నట్లే వస్తూ ఉన్నారు. అభిమానం సార్. ఎందుకంటే వాన వచ్చే మూమెంట్ ఉంది. జల్దీ పోదామని వాళ్ళు అభిమానంతో వస్తూ ఉన్నారు. రండి ఇక్కడ ఈ పక్క రండి. ఈ పక్క రండి. చదువు పట్టుకోండి అన్న. చదువు పట్టుకోండి. నా పట్టుకోండి మీది కాదు సార్. ఉండండి అన్న. గలాట్ చేయొద్దండి. మీరు గలాట్ చేయొద్దండి. చూడాలా సార్. చూడండి రాండి అని పిలిచిన దానికి కొద్దిగా లూజ్ గా పట్టుకున్నది ఇంకోటి.
లూజ్గా పట్టుకో. రాండి అని పిలిచిన దానికి మన గ్రామంలో సండే యూత్ అన్నలు వచ్చినారు. వచ్చి జనాలు సభలో సండే సౌలు పట్టుకుని నిలబడినారు సార్. ఇట్లా ఎవరిని పట్టుకోవాలంటే ఊర్లో ఏదైనా తప్పని చేసిన వాళ్ళకి ఇట్లా చెవులు పట్టుకుని పెద్ద కాడ తీసుకొస్తారు. కానీ మేము ఏ తప్పని చేయకుండానే ఈ పుణ్య లేదు నేను చెప్పిన దానికే పట్టుకున్నాను సార్. కానీ ఇది పని కాదు, దీంట్లో ఒక పని ఉన్నది. అది ఏం పని అంటే ఈ అన్నకి సరే నా చెవులతో కొద్దిగా ఇట్లా పైకి ఎత్తుకొని అన్న గాళ్ళన్నా 4 గంటలు గిరగరని తిప్పాలా, ఉయ్యాల ఆడిపియాలా. ఈ అన్నలు ఇక్కడ చూడండి గాల్లో ఎంతో బాగా తిరుగుతారో చెవులు పట్టుకొని. ఈ బ్యాలెన్స్ అయిపోయినాక వాళ్ళు ఎక్కువ నేను కూడా ఎంత స్టడీగా నిలబడతామో ఈ బ్యాలెన్స్ మీరు చూడండి. ఇది అయిపోయినాక వేరే పనులు చూపిస్తాము. ఒకసారి చేతులు కొట్టండి వాళ్ళ గట్టిగా రండి పోయినాడు వెళ్ళిపోతాను సరే. हुशार जरा पकड़ा देता वहां पे సార్ అది తిప్పేతాడు మాత్రం ఎవరు అర్థం రావద్దండి, ఆపండి కొద్దిగా సార్. అది తిప్పేతాడు మాత్రం ఎవరు అర్థం రావద్దండి, ఎందుకంటే పని మీద నిఘా ఉంటుంది, మీ మీద నిఘా ఉండలేదు. దయచేసి ఎవరు అర్థం రావద్దండి సార్. ఆపండి అయిపోతాయి, తొందరగా అయిపోతాయి సార్. చూడండి అన్న, మీకు ఇద్దరు ఒక మాట చెప్తున్నా, అట్లే పట్టుకోండి. నేను ఈ చేతులు పట్టించినా కదా, చేతులు ఇరగకూడదు అన్న, గట్టిగా పట్టుకోవాలా. చూడండి అవి ఆ విధంగా పోట్లేండి, అర్థం అవుతుంది. దాన్ని తీసేసినారు సార్. నేను తిప్పేటప్పుడు మాత్రం మీరు చేతి ఇడిచిపెట్టి ఒకరు ఇడిచిపెట్టినా ముగ్గురు కిందకి పడిపోతామన్నా. ఎందుకంటే ఒక పక్కన లూజ్ అవుతుంది, ఒక పక్కన టైట్ అవుతుంది. చేతి ఇరగకూడదు, గట్టి పట్టుకోండి. నేను తిప్పేటప్పుడు మీ కాళ్ళు ఉండే కదా, ఎన్ని పొడుగు చేయాలా, ఇట్లా కలుసుకోవద్దండి, ముందుకి తనొద్దండి, ఎన్ని పొడుగు చేయాలా సార్. ఇవి ఇట్లా 2 కాళ్ళు ఎన్ని పొడుగు చేయాలా, ఆ విధంగా చేయండి. అయ్యా చిన్నగా చిందులు పడుతున్నాయి, తొందరగా అయిపోతాయి పనులు. చూడండి కొట్టండి, చేతులు కొట్టండి గట్టిగా. చూపించరా ఇట్లేదు మల్తాడు పట్టుకొని వేస్తాడు మళ్ళీ. ఎన్నో సర్కస్ చేస్తాను పైలో గట్టి పట్టుకోవాలన్నా, గట్టి పట్టుకోవాలా. కొట్టండి బాబు, టమాటో కొట్టండి, చేతులు కొట్టండి, పిల్లలంతా వస్తారు చేసి కొట్టండి బాబు, చేతులు కొట్టండి, చేసి పిల్లలంతా గట్టి పట్టుకోవాలన్నా, గట్టి పట్టుకోవాలా. ఇంకోసారి టమాటో కొట్టండి బాబు, పిల్లలంతా వస్తారు గట్టి పట్టుకోవాలా, చేతులు గట్టి పట్టుకోవాలా. చాలే బాబు, చాలే చాలే, రోడ్డు సరిగ్లేదు, చాలే చాలే, చాలు 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 చాలు. వచ్చారు బాబు.